ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు వేసుకుందాం. సాయిరామ్. ముందుగా 183 పద్యం. దివిజేంద్ర ప్రీతిగా వల్లభజనులేటేట చేయుల్లాలిత సవనోత్సవము హరి మానిపిన గోపవరులుగా వింపగున్న బల రిపుడు అలుకన్ దివిజ దేవతలకు ఇంద్రునికి ప్రీతి కలుగునట్లు వల్లవ గోపాలక జనులున్ సమూహములు ఏటేటన్ ప్రతి ఏటా చేస్తుండే లాలిత ఆనవాయితీ సవన యజ్ఞ ఉత్సవమును హరి కృష్ణుడు మానిపించగా గోపకులలో వరులున్ శ్రేష్ఠులు కావింపకున్న చేయకపోవటచే బలుడను రాక్షసుని రిపుడు శత్రువు అనగా ఇంద్రుడు అలుకన్ కోపముతో గోపకులు ప్రతి సంవత్సరము ఇంద్రుడికి ప్రీతిగా చేసే యాగాన్ని శ్రీకృష్ణుడు మాన్పించగా గోపకులు యాగం చేయటం మానివేశారు. దానితో ఇంద్రుడు కోపంతో 184 పద్యం. కొందల మంద వృష్టిన్ క్రందుకొనుడంచు ఇంద్రుండు మందలింపన్ చండ పవన సమదూత జటుల విలయ సమయ సంవర్తకాభీల జలధరములు మంద పశువుల గణములు కొందలము చీకాకు అందన్ పడునట్లుగా ఆ మంద దట్టమైన వృష్టిన్ వర్షముకై క్రందు కమ్ము కొనుడు ఓండి అంచున్ అని ఇంద్రుడు మందలింపన్ హెచ్చరింపగా చండ భయంకరములైన పవనన్ వాయువులచే సమద్ధూత బాగుగా ఎగురగొట్టబడిన చటుల భయంకరములైన విలయ ప్రళయ సమయ కాలపు సంవర్తక సుడిగాలతో కూడిన అభీల భయంకరమైన జలధరములు మేఘములు. ఇక్కడ జలములు ధరించే మేఘములు. భావము రేపల్లె కలతపడేటట్టు జోరున ఎడతెరిపిలేని వాన వెంటనే కురవండి అంటూ ఇంద్రుడు మేఘాలను ఆదేశించాడు. ప్రచండమైన మారుత వేగానికి పైకెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలం వంటి భయంకరమైన మేఘాలు. 185 పద్యం. సప్తస్కంద శిఖాకలాప రుచిమసౌధామణి వల్లికా దీప్తోదగ్రముస్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమయీ సప్తాస్వస్ఫురతిందుమండల నభసంధాదితా శాంతర వ్యాప్తాంబోధ నిరర్గళస్ఫుట శిలావా పూరధారాళమయీ సప్త 7 అనగా ఇక్కడ సప్తస్కంద శిఖ 7 నాలుకలు గల అగ్నిశలు అంటే అగ్ని 7 నాలుకలు. కాళి కరాళి విస్ఫులింగిని ధూమ్రవర్ణ విశ్వరుచి లోహిత మనోజన వాళ్ళు వీళ్ళంతా కూడా అగ్నికి 7 నాలుకలు వంటి వాళ్ళు. స్కంద నాలుకల, శిఖ అగ్ని శిఖల, కలాప సమూహం యొక్క, రుచిన్ వెలుగులు, మత్ కలిగిన, సౌదామణి మెరుపు, వల్లిక తీగలు, దీప్త ప్రకాశమునకు, ఉదగ్ర భయంకరమై, ముహు మధ్య మధ్య వచ్చు, తమస్ చీకటి, పిహిత కప్పబడిన, ధాత్రి భూమి, భాగములందు, నిరంధ్రము దట్టము, అయి సప్త 7 అనగా 7
సప్తాశ్వర స్ఫురత్ అంటాం. సప్తాశ్వ స్ఫురత్ 7 గుర్రములతో వెలుగొందునది అంటే సూర్యమండలం. అశ్వ గుర్రములతో స్ఫురత్ వెలుగొందునది ఇందు చంద్ర మండల మండలమునందు నభస్ ఆకాశ మండలమును సంఛాదిత కప్పివేసిన ఆశ దిక్కులు అంతర అంతము వరకు వ్యాప్త వ్యాపించిన అంబోధన్ మేఘముల నుండి నిరర్గళ ఎడతగని స్ఫుట స్పష్టమైన శిలా రాళ్లతో కూడిన వాహ నీటి పూర వెలువలు లేదా మొత్తములు ధారాళము ధారలు కట్టినది విశృంఖలమైనది అనమాట. అయి భావము వాన ప్రారంభమైంది. అగ్నిజ్వాలలాగా మిరుమిట్లు కొలిపే మెరుపులతోటి మాటికి ఉగ్రంగా ఉరిమే ఉరుములతోటి దేవేంద్రునిచే ప్రేరింపబడిన వర్షం అంతకంతకు భయంకరమైంది. సూర్యమండలాలతో సహా గగనాన్ని కప్పివేసి దిగంతరాలకు వ్యాపించాయి ఆ కారుమప్పులు. ధారాళంగా కుండపోతగా రాళ్ళవాన కురియసాగింది. తర్వాత 186 వచనం. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.